వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. సి ప్రోగ్రాంలో ఇప్పుడు దాకా మనం ఇటరేషన్ దాంట్లో వైల్ డూ వైల్ గురించి కంప్లీట్ చేసాం. ఈరోజు మనం సి లూప్లో ఈ ఫర్ లూప్ గురించి చూద్దాం. ఇక్కడ వైల్ డూ వైల్కి డూ వైల్కి మనం డిఫరెన్స్ చెప్పాం. వైల్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగడానికి, ఆ కండిషన్ ట్రూ అయితేనే ఆ లూప్లో ఉన్న బాడీ మొత్తం అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నాం. అలా కాకుండా కండిషన్ చెక్ చేయకుండా ముందు టాస్క్ కంప్లీట్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేయాలి అనుకోండి. అంటే అట్లీస్ట్ వన్ టైం అయినా కూడా లూప్లో ఉన్న బాడీని ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక దానికి డూ వైల్ అని చెప్పాం. వెరేజ్ అదేవిధంగా థర్డ్ వన్, ఫైనల్ వన్ ఏంటంటే లూప్లో మనకి ఈ ఫర్ లూప్ అన్నది. ఫర్కి వైల్కి మేజర్ డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ ఫర్ లూప్లో ఇనిషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అక్కడ కూడా ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫర్ లూప్లో కూడా అయ్యే పారామీటర్స్ ఉంటాయి. బట్ అక్కడ ఏంటి, వైల్కి ముందే ఇనిషియలైజ్ చేసాము, తర్వాత వైల్లో కండిషన్ పెట్టాము, వైల్ లూప్ బాడీలో ఇంక్రిమెంట్ ఇచ్చాం. వెరస్ ఇక్కడ అలా కాకుండా ఏమవుతుందంటే 3 పారామీటర్స్ కూడా ఒక చోట ఇచ్చేస్తాం. ఫర్ అని ఇచ్చేసి ఇనిషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్ ఒకే చోట ఇచ్చేస్తాం. లూప్ బాడీ మొత్తం ఇక్కడ ఇచ్చుకుంటాం. దీనికి ఈజీగా అర్థం అవడానికి ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ఇలా ఇటరేషన్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇలా ప్రింట్ అవ్వాలనుకోండి. మామూలుగా అయితే ఏం చేసేవాళ్ళం, అదివరకు వైల్ లూప్ ఇచ్చి వైల్ ఫస్ట్ ఏమో ఈ i ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్కడ, తర్వాత i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది వైల్లో పెట్టి తర్వాత ఇంక్రిమెంట్ అనేది బాడీలో పెట్టేవాళ్ళం. బట్ ఇక్కడ ఏం చేస్తాం, చాలా సింపుల్. చూడండి, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ పార్ట్ ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కామా కాదు, సెమీకోలన్ ఉండాలి. ఓకే, i ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత ఇది ఒక పారామీటర్. ఓకే, నెక్స్ట్ పారామీటర్ ఏంటి, చెకింగ్ కండిషన్ పారామీటర్ ఏదైతే ఉందో రిక్వైర్డ్ టైమ్స్ i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఆర్ ఎన్ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత i యొక్క వాల్యూని ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఫర్కి వైల్కి ఆల్మోస్ట్ మేజర్ డిఫరెన్స్ అంటూ ఏమీ లేదు కదా. ఫర్ లూప్ వచ్చేప్పటికి ఇంక్రిమెంట్ని, ఇనిషియలైజేషన్ని, చెకింగ్ని, ఇంక్రిమెంట్ని ఒకే పారామీటర్లో ఇచ్చేస్తున్నాం. సింపుల్. ఓకే, క్లమ్జీగా లేకుండా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకే, సో 0 to 9 ప్రింట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫర్ లూప్ ఆధారంగా ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయండి. ఓకే, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి? ప్రైమ్ నెంబర్ అంటే ఏది, ఏ నెంబర్ అయితే ద నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ బై 1 అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5లో పోతుంది, అదేవిధంగా 1లో పోతుంది, ఇంకా మిగతా అట్లా అక్కడ కూడా డివిజిబుల్ కాకూడదు. సో అలాంటి సందర్భంలో దాన్ని ప్రైమ్ నెంబర్ అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ 4 అని ఇచ్చాం, ఇది ప్రైమా నాట్ ప్రైమా? ఇప్పుడు 5 అన్నది ప్రైమా నాట్ ప్రైమా? ఎక్కడ వరకు చెక్ చేయాలి మనం అసలు ప్రైమా నాట్ ప్రైమా అన్నది? అసలు లూప్ ప్రోగ్రామ్ ఎందుకు రాయాలి? ప్రైమ్ ఆర్ నాట్ ప్రైమ్ అన్నది, ప్రైమ్ నెంబరా నాట్ ప్రైమ్ నెంబరా అన్నది మనం ఇచ్చిన నెంబర్, యూజర్ని ఒక నెంబర్ అడుగుతాం. ఓకే, యూజర్ని ప్రింట్ అండ్ వాల్యూ అని చెప్పి ఏదో ఇక్కడ యూజర్ని అడిగామనుకోండి. వాడు ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది మనం రీడ్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూ ప్రైమా ఆర్ నాట్ ప్రైమా అన్నది చెప్పాలి. అయితే ప్రైమా నాట్ ప్రైమా అన్నది ఎలా చెప్పగలం? ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, 5ని ఫస్ట్ దేంతో డివైడ్ చేస్తాం? 5/2 ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. అదేవిధంగా 5/3. ఓకే, అదేవిధంగా 5/4. తర్వాత 5/5 వరకు చేయకూడదు కదా. ఎలా చేయాలి? ఫస్ట్ 2తో డివైడ్ చేయాలి, తర్వాత 3తో, తర్వాత 4తో డివైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏదైనా కూడా 1 వచ్చింది, రిమైండర్ 0 రావట్లేదు. రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఇది నాట్ ప్రైమ్ నెంబర్. వేరే ఇది తీసుకుందాం, ఆర్ అన్నది తీసుకుందాం. 6/2 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఎంత వస్తుంది? రిమైండర్ 1 వచ్చేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంతకి డివిజన్ కాదు కదా, మాడ్యులస్ రావాలి. రిమైండర్ని చెక్ చేయాలి కదా మనం. సో ఈ రిమైండర్ని చెక్ చేయడానికి ఏంటి, ఓకే, సో ఇక్కడ 6/6 మాడ్యులస్ 2. ఇప్పుడు ఇక్కడ
5 మాడ్యులస్ 2 అంటే రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఇది కూడా ఇక్కడ ఎంత వస్తుంది, రిమైండర్ 2 వస్తుంది, సారీ ఓకే, ఇక్కడ 1 వస్తుంది, అంతే కదా. ఓకే, సో మనకి వేరేజ్ ఇక్కడికి వచ్చేప్పటికి 6 మాడ్యులస్ 2 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వచ్చేసింది. ఓకే, సో ఎక్కడైతే 0 వచ్చిందో, ఎప్పుడైతే 0 వచ్చిందో అది నాట్ ప్రైమ్, ఇది తెలిసిందే కదా అందరికీ. ఓకే, అయితే ఇక్కడ మనకి లూప్ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, మనం ఎన్నిసార్లు చెక్ చేసుకుంటూ రావాలి ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 5 అని చెప్పి ఇచ్చాడు, 5 అని చెప్పి నెంబర్ ఇచ్చినప్పుడు, ఆ డిజిట్ ఇచ్చినప్పుడు అది ఎన్నిసార్లు చెక్ చేయాలి, 2తో స్టార్ట్ చేసుకొని 2, 3, 4 అప్ టు n-1, 5 టైమ్స్ చెక్ చేయకూడదు కదా. ఓకే, 5 మాడ్యులస్ 5 అన్నది ఇవ్వకూడదు, ఎందుకంటే ఏ నెంబర్ అయినా కూడా డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అయితే కనుక ఓన్లీ 1లోను ఇట్ సెల్ఫ్ ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్లో మాత్రమే డివిజిబుల్ అయి ఉండాలి, మిగతా నెంబర్లో డివిజిబుల్ అయి ఉండకూడదు. సో మనం ఎన్నిసార్లు చెక్ చేయాలి, వాడు ఇచ్చిన వాల్యూని, n యొక్క వాల్యూని ఎక్కడి వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, n=n-1 టైమ్స్. ఓకే, సో అంటే 6 అని ఇచ్చాడు అనుకోండి, 5 సార్లు చెక్ చేస్తాం, 9 ఇస్తే 8 సార్లు చెక్ చేస్తాం, 10 ఇస్తే 9 సార్లు చెక్ చేస్తాం, అంతే కదా. సో ఇప్పుడు దీని ఆధారంగా మీరు ఈ ఫర్ లూప్ ఆధారంగా నాకు ఆ ప్రోగ్రామ్, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని రాసి వేయండి. ఓకే, ఇది ఈరోజు అసైన్మెంట్ మీకు. అదేవిధంగా నెక్స్ట్ 10 నెంబర్ల లోపల 10 లోపల ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నిటినీ కూడా సమ్ చేసి ఇవ్వాలి, టోటల్ చేసి ఇవ్వాలి. ఈ 2 అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి.